కొంచెం మాకెత్తుండాలరా, మాకెత్తుండాలి. చెప్పరా కొడక, మీకే అనుకుంటే మాకెత్తుండాలరా. రాయ్, మాలో ఒకరి నుంచి ఒకరికి రక్తం పారాలా, మాలోనే పారాలా. మీలో ఒకటి తర్వాత ఒకటి రక్తం కారాలా. ఇదే మా నీతి, ఇదే మా నీతి. ఒక్కని చేసి ఇంతమంది కొడతారు. నీ మగాలేంట్రా? ఆ పొద్దుల్లో ఏంట్రా? కొట్టా ఏం పోయగలరా? వీడట్లా అలా కొడుతున్నారు. ఇంకొకసారి నా కొడుకు జోలికొస్తే ఒక్కొక్కరు తోలు తీస్తాను. ఎంత వల్లారా నా కొడక. చెప్పవే నీ కొడుక్కి, మీకే అంతుంటే మాకెత్తుండాలా. ఈ అదవుల కోసం నువ్వు మళ్ళీ గొడ్లా కష్టపడతావు. లేగు లేగు, నిన్నే లెమ్మంటుంటే. నీకే అంతుంటే మాకెంతుంటాడు అంటున్నాడు. ఆడికి ఎంతుంది? ఎంతుంది ఆడికి? ఆడికి ఏముంది? మనకేం లేదు. ఆడి కొంచెం ఇదా చెప్పి నింపించుకోవే. ఎవరిని వదలడు, సత్రంగా చూసుకుంటాడు. ఇక్కడున్న రాజకీయం ఎక్కడా లేదు. ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా. నేర్చుకుందామన్నా రాదు. ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా, ఆయన డామినేట్ చేశారా, ఇంతవరకే ఆలోచించారు. కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం, పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకెప్పుడూ రాలేదు. ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాల్లో ఎన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న ఆ నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని ఏం కూర్చోరు. అందుకే మీరిద్దరు ఒకటైపోతే మీ వెనుకున్న జనం అంతా మమ్మల్ని నెగ్గిస్తారు. నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో తెలియదు కానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకెవడి గురించి మాట్లాడావంటే ఎవ్వడికి తెలియకుండా పోతావు. ఏట్రా సత్యరంగయ్య? సత్యరంగయ్య ఇంకా బతికే ఉన్నాడా? ఎక్కడా కనపడ్డా రా? నీకేమైనా కనపడ్డా? వెళ్ళంట్రా. ఏట్రా ఏంటి రాగపలిసి కొట్టుకుంటున్నావు? కళ్ళ ఉన్న కప్పలు తొప్పుకెళ్ళాయా లేకపోతే ఎక్కడైనా ఎక్కేసుకున్నావా? ఒక్కొక్కడిని సీరన్నే సత్తన్నా కొడకలారా. ఆగండ్రా. లేకరా. లేచినంతనరా. అరే, ముగ్గురు అందమైన అమ్మాయిల్ని గుడ్డలిప్పి నీ ముందు నిలబెడతా. ఏమైనా పెగ్గలవా? కనీసం దీని మీద చేయగలవా? నేను ఈడి దమ్ము గురించి మాట్లాడుతున్నా. ఈడి దమ్ము గురించే మాట్లాడుతున్నా. నిన్ను కన్నోడికే దిక్కులేదు. మీరు జనాలు ఉద్ధరింతారేంట్రా? 15 సంవత్సరాలుగా మమ్మల్ని ఏం పీకలేకపోతున్నారు. ఇప్పుడు ఎవడో వచ్చి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోయి మమ్మల్ని ఎక్కు తొక్కుతాను నా కొడకలారా. రారా, ఇప్పుడురా సత్యరంగయ్య నిజంగా చచ్చింది. ఆడి కొడుకు చిన్నప్పుడు ఆడి గుండెల మీద దన్ని ఉంటాడు. ఇప్పుడు నువ్వు వాడి పరువు మీద దన్యావు. రారా.
సార్ వచ్చి చాలాసేపు అయింది. ఎంతసేపు అని నిలబడతారు? రండి కూర్చొని మాట్లాడుకుందాం. నా కొడుకు శవం శ్మశానంలో పెట్టొచ్చు, కాలడానికి బదులు తడుస్తుంది అక్కడ. ఈ వర్షం ఆగేలోగా ఆ సత్యరంగయ్యను గుడ్డలూడ తీసుకొట్టి నా ముందుకు తీసుకురాకపోతే అసాధ్య వయ్యన్నంటే చూస్తాడు. ఈ ఒక్క రోజు నా మాటనండి, ఒక్కడు కూడా అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు సత్యరంగ పేరు చెప్పి చాలామందిని కోల్పోయాం. ఇప్పుడు మనకు అవసరం లేదు, అర్థమైందా? బతుకంటే భయపడేవాళ్ళు, చేతకానాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళే కోర్టుకి వెళ్తారు. నీ కొడుకుని మేమే చనిపోని నీకు తెలుసు, అయినా మేము ఇక్కడ నిలబడ్డాం. అది మా దమ్ము. మరి నీ దమ్ము ఎంత? ఇప్పుడు ధర్మం నీ వెంపుందా మా ఎంపుందా? తేలాలంటే మీ ఎంపిన తలకాయలు తెగుతాయి, మా ఎంపిన తలకాయలు తెగుతాయి. తలకాయలు లెక్కన బట్టే ధర్మం. నా కొడుకు చచ్చిపోయినందుకున్న బాధ కంటే 10 మందిలో నిన్ను తన్నాడు చూడు, ఆడే మగాడు. ఆడి మగతనం ఎవడికి రా వస్తది. ఆడు సచ్చినా నీ కొడుకుని ఇంట్లో బతికున్నా పెద్ద తేడా లేదు. కానీ ఇదిగో దీనమ్మ గుండె, దీంతో చెప్తున్నా. ఇప్పుడు సెంటర్కి వచ్చావు, ఇక రోడ్డు మీదకి తీసుకొస్తున్నా కొడక. నోటికేదొస్తే అది వాగడము, దిగజారుడు పనులు చేయడమే రాజకీయం అనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేటోళ్ళవరా. కానీ అన్నంతో పాటు అధికారం కూడా అలవాటు అయిన వాళ్ళం కాబట్టి ఆలోచిస్తున్నావు. అధికారం పోరంబోక 15 సంవత్సరాల నుంచి నా దెబ్బకి జనం దెబ్బకి దానికి దూరమయ్యే కదా అన్నం కూడా సహించకుండా బతుకుతున్నారు. ఇంకా అధికారమా? నేనే చంపాను. నీ కొడుకుని చంపింది నేనేరా. తమ్ముంటే ఇదిగో నన్ను పట్టుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నీ అమ్మ నేనే చెప్పాను. సత్తరంగ కోసం ఎవరెవరో ప్రాణాలు ఇవ్వడం కాదురా, నీ అమ్మని అంతకన్నా ఎక్కువ చేస్తా ఆ మాటకు వస్తే. తీసుకెళ్ళండి రా, నేనే చెప్పాను. అడు మన కోసం, మన ఊరోళ్ళ కోసం ఇదంతా చేశాడు రా. అలాంటి వాడిని ఆలు తీసుకెళ్ళమంట రా, మనమే ఊరేగించకుండా తీసుకెళ్ళాలి. అయ్యా తప్పకుండా అయ్యా. ఎందుకు తప్పుకోవాలి? పిల్లాడికి 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. ఏమన్నంటే తర్వాత చూసుకుందాం. ఇంకా నీ కొడుకు ఎక్కడున్నాడు? ఉంటే చంపేద్దామని మేము అందుకే వచ్చాం. ఇక్కడ లేడంట. అలా అనకండి అయ్యా, మమ్మల్ని వదిలి ఆడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. కుదరదని చెప్పానుగా. ఆగో, దారి అయ్యా. ఇక్కడ లేడని చెప్పానుగా. దారి అయ్యా, దారి ఇవ్వరా చెప్తే నీకు కదరా.
లోన్ ఏం చెప్తారో అని భయంగా ఉందిరా. ఆగండమ్మా ఆగండి. నా కొడుకు ఎక్కడా? ముందు నువ్వు వచ్చి కూర్చోమ్మా. నా కొడుకు ఎక్కడా? అరే ముందు కూర్చోమ్మా. కుర్చీలో కూర్చోబెట్టి అవమానిస్తే ఒక్కొక్కడి తల పట్టుకుపోతాను. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను ఇక్కడే కూర్చుంటాను. తీసుకురా నా కొడుకుని, తీసుకురా నా కొడుకుని. ఏంటయ్యా ఇది? వచ్చేవాడు ఆడే వస్తాడు. ఇక్కడేదో జరుగుతుంది. నా కొడుకుని తీసుకురా, నా కొడుకుని తీసుకురా. ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా నమ్మకం కన్నాను అనుకున్నావా? ఒక్కొక్కరికి ఏ సైడ్లో ఐస్ పోసుకు అన్నాను. వస్తాడెళ్ళు, పని చూసుకో. వస్తాడు ఎక్కడ పోతాడు రాక. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. మీరిద్దరు కలిస్తేనే పని ఈజీ అవుతుంది. ఎక్కడా?